ఈరోజు మీల్ మేకర్తో చికెన్ మంచూరియా, గోబీ మంచూరియా కన్నా టేస్టీగా మీల్ మేకర్తో మంచూరియా అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ నీళ్ళను ఉడకబెట్టుకొని అందులోకి మీల్ మేకర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి వాటిని అయితే మొత్తం తీసేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే ఉంచితే మొత్తము చిద్రమైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి చల్లని నీళ్ళలో వేసి ఇట్లా నీటిని మొత్తము లేకుండా చేసేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. వీటిని ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మధ్య రకంగా ఉడికించుకోవాలన్నమాట. ఫైనల్గా వీటిలో రుచికి తగినంత ఉప్పుని, కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసి మొత్తము కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వీటిని ఫ్రై చేసుకోవడానికి మనమైతే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటి బాల్స్ అయితే వేసేసుకోవాలి. ఇవి వేస్తానే కదపకుండా కొద్దిసేపు ఉండనిచ్చి మొత్తము ఇలా పైకి కిందికి కదుపుతూ మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా క్రిస్పీగా చూడండి, ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం తరుగును, వెల్లుల్లి తరుగును, అదేవిధంగా మీడియం సైజు ఎర్రగడ్డ ముక్కలు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. తర్వాత సోయా సాసు 1/2 స్పూను, అదేవిధంగా షెజ్వాన్ సాస్ని వేసాను 1 టేబుల్ స్పూన్ దాకా. 1 టేబుల్ స్పూన్ దాకా టమాటో కెచప్ను కూడా వేసేసి ఒకసారి బాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. టాస్ చేసిన తర్వాత ఒక 200 ml నీళ్ళను, కొద్దిగా ఎక్కువనే పడతాయి, పెద్ద గ్లాసు వాటర్ అన్నమాట. ఈ నూనె తేలిన తర్వాత ఆ నీళ్ళను కూడా ఇందులోకి అయితే యాడ్ చేయాలి. వన్స్ నీళ్లు పోసిన తర్వాత బాగా కలుపుతూ అక్కడ పొయ్యి దగ్గరే ఉండి పక్కకి వెళ్ళకుండా మనం చూసుకుంటూ ఉండాలి. ఇంక చిక్కగా అయిన తర్వాత అంటే నూనె అనేది పైకి తేలుతుంది. ఆ స్టేజ్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంది. ఆ మీల్ మేకర్ని ఇందులోకి యాడ్ చేసి పైకి కిందికి బాగా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఫైనల్గా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పుని, నిమ్మ ఉప్పుని కూడా వేసాను. ఎందుకంటే నిమ్మ ఉప్పు వేస్తే కొంచెము నిమ్మరసం లేనప్పుడు సరిపోతుంది కాబట్టి మొత్తానికి ఇంకా ఫైనల్గా కలుపుకుంటే మన టేస్టీ యమ్మీ మీల్ మేకర్తో మంచూరియన్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్గా మనము తినేయడమే ఆలస్యము. ఇంకా కొంచెం టమాటా కెచప్తో కూడా తినచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.